తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జూలై 1, 2 తేదీల్లోపు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే జగన్ నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసి రైతుల పక్షాన పోరాడతారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వెల్లడించారు. ఆల్ ఇండియా ఆక్వా ఫెడరేషన్ తో పాటు జిల్లా, మండల స్థాయి ఆక్వా సంఘాల తరపున రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్ ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలను విన్న వైఎస్ఆర్సీపీ అధినేత వారి తరపున పోరాడతానని హామీ ఇవ్వడంతో తమకు ధైర్యం వచ్చిందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఆక్వా, నానాక్వా జోన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ ఇస్తామన్న ఎన్నికల హామీని చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పరిస్థితి గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా లేదు. ఎందుకనంటే అగ్రికల్చర్ మళ్ళీ ఆక్వా రంగాన్ని కూడా వ్యవసాయ రంగంగా గుర్తించమని ఎప్పటి నుంచో రైతులందరూ కూడా కోరుతా ఉన్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొంత ఊరట, తొలి అడుగు ఆక్వా రంగానికి సపోర్ట్ గా ఆనాడు నిలబట్టడం జరిగింది. ప్రధాన వ్యయమయ్యేటువంటి కరెంటు సబ్సిడీ ద్వారా రూపాయిన్నరకే ఇవ్వటం వల్ల, అలాగే అప్సడా చట్టాన్ని తీసుకురావటం వల్ల, ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకురావటం వల్ల ఆక్వా రంగం కొంత నిలబడగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మళ్లీ ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఆక్వా రంగాన్ని కుదేలు అయ్యేటువంటి నిర్ణయాలు వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే రొయ్యలు పండించి అమ్ముకోవాలంటే సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల రైతులు సంక్షోభంలో ఉంటే, ఒక పక్క ఫీడ్ యాజమాన్యాలు రేట్లు పెంచి, అలాగే కరెంటు చాలా మందికి గతంలో రూపాయిన్నరకు ఇస్తే ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి జీవోల వల్ల గతంలో ఇచ్చినటువంటి రైతాంగానికి కూడా సబ్సిడీ అందనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఇప్పుడు కలుగుతా ఉంది. ఈ ప్రభావాలన్నీ కూడా ఆక్వా రైతుల మీద పడతా ఉంది. భారం పడి ఆక్వా కల్చరే సంక్షోభంలోకి వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆక్వా రంగానికి ఒక ఊతమిస్తే, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు, రూపాయిన్నరకే సబ్సిడీ కొంతమందికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్వా జోన్ వాళ్ళకి ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఆక్వా జోన్ లేదు, నాన్ ఆక్వా జోన్ లేదు, ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి సబ్సిడీ ద్వారా కరెంట్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. 2, ఆక్వా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సహకారము అందిస్తాము, సంపద సృష్టిస్తాము, ఖర్చు పెడతామని చెప్పారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో చూస్తే రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకనంటే వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలన్నీ కూడా చూస్తే 60% ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తే ఒక్క 40% ఆక్వా రంగం ఈ రాష్ట్రానికి ఆదాయం ఇస్తా ఉంది. అలాంటి ఆక్వా రంగాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అప్సడా లాంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ రైతుల్ని ఇబ్బంది పాలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. మేము ఈ మధ్యన రైతులందరూ కూడా రోడ్డెక్కారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా రైతులు రోడ్డెక్కినటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పరంగా మేము కూడా కోరున్నాం, మీరు రూపాయిన్నరకి సబ్సిడీస్ తోటి మొత్తం అందరికి ఇస్తామన్నారు. కానీ మీరు ఇచ్చేటువంటి జీవో వల్ల, జీవోలో కొన్ని నామ్స్ పెట్టారు, పవర్ ఫ్యాక్టర్ చూపించారు. దానివల్ల ముందున్నటువంటి రైతులకు కూడా ఇబ్బంది కలిగే విధంగా, ఎవరికి కూడా సబ్సిడీ అందే విధంగా లేకుండా ఈ జీవో చేశారు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ఈ జీవోలో ఉన్నటువంటి నామ్స్ ని ఉపసంహరించుకోవాలని కోరున్నాం. అలాగే ఈ రోజున ఫీడ్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, 2 చంద్రబాబు నాయుడు గారికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బంధువులు. అందువల్ల వారికి చేయూతనివ్వటం కోసం ఈ రోజున రైతులు నట్టేయటం ఉంచేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఒక పక్క ఫీడ్ ధరలు పెరుగుతుంటే, అప్సడా లాంటి చట్టం ఉంటే ప్రభుత్వ అజమాయిషీ లేకుండా స్వచ్ఛందంగానే ఫీడ్ యాజమాన్యాలు రేట్లు పెంచేస్తా ఉన్నాయి. ఈ భారం రైతుల మీద పడతా ఉంది. ఓ పక్క పోన్లే రొయ్యి రేటు బాగుందా అని అంటే, రొయ్యి రేట్లు కూడా అదే సిండికేట్ ఎక్స్పోర్టర్స్ అవటం వల్ల రేట్లు తగ్గించేస్తా ఉన్నారు. ఇలా ఒక పక్క ఫీడ్ యాజమాన్యాలతోటి పెంచినటువంటి రేట్ల వల్ల, 2 మార్కెటింగ్ లో తగ్గుముఖం చూపించడం వల్ల రైతు తీవ్రంగా
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 40కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని సుమారు 2000 ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు బయోడేటాతో హాజరయ్యారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పుల్లారావు తెలియజేశారు. మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పైన పొజిషన్స్, 50+ కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ 1800 పైన జాబ్ సీకర్స్ రిజిస్టర్ అయ్యారు. గత 2 సంవత్సరాల్లో 600 పైన జాబ్స్ ఈ కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. అంటే ప్లేస్మెంట్ జరిగినాయి. ఆఫర్ లెటర్స్ 1500 పైన ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మెగా జాబ్ మేళాగా 2000 జాబ్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అంతా పెట్టడం జరిగింది. దీంతో పాటు జిల్లా మొత్తానికి కూడా 6500 ఈ గత 2 సంవత్సరంలో జాబ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వార్టర్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ జాబ్ మేళా పెడుతున్నాము. దీంతో పాటు దివ్యాంగుల కోసం కూడా స్పెషల్ జాబ్ మేళా వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి ఏపీఎస్ఎస్టీసీ ద్వారా హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ద్వారా నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. ఎవరికి ఇక్కడ జాబ్స్ రాకపోయినా కూడా ఆ నైపుణ్యం పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తే దాంట్లో వాళ్ళు రెజ్యూమే తయారు చేయడం, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయడం మరియు జాబ్ సీకర్ మరియు ఎంప్లాయర్ మ్యాచింగ్ కూడా ఆ పోర్టల్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ జాబ్ మేళాస్ తో పాటు ఆన్లైన్ ప్రొవిజన్ కూడా గవర్నమెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. జిల్లాలో ఉన్న జాబ్ సీకర్స్ అందరూ దీన్ని సద్వినియోగం చేయాలి కోరుకుంటున్నాను. ఈ రోజు క్యాంపస్ లో సెలక్షన్ కాని వాళ్ళు 10th చదివి ఇంటర్మీడియట్ చదివి వారికి తగిన ఉద్యోగాలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోజు కలెక్టర్ గారి దగ్గరకో నా దగ్గరకో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించుకుని తిరిగేటువంటి వాళ్ళందరి కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 1850 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చినటువంటి కంపెనీలు కూడా మంచి పేరుందిక కన్నా కంపెనీలే వచ్చినాయి. టెక్ మహీంద్రా దగ్గర నుంచి కియా మోటార్స్ వరకు, రిలయన్స్ వరకు అన్ని కూడా ఈ దేశంలో పేరుందినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఈ రోజు ఇక్కడికి జాబ్ ఆఫర్ అందరినీ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఆఫర్ లెటర్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 6476 పోస్టులు జిల్లా లెవెల్లో లోకేష్ బాబు గారి యొక్క డైరెక్షన్ లో వారి సూచనలు సలహాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి జాబ్ మేళాలు నిర్వహించి 6476 మందికి ఓన్లీ పల్నాడు జిల్లాలోనే ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఈ రోజున 2000 మంది వరకు ఆఫర్ లెటర్లు ఇచ్చేటువంటి దానికి స్కిల్ డెవలప్మెంట్ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నారు. కారణం ఏంటి? చంద్రబాబు గారికి ఉన్నటువంటి దూరదృష్టి, చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు ఎంఓయూలు చేసుకోవడం, 25 లక్షల ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకురావడమే కాదు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారనేటువంటిది ఫస్ట్ లోకేష్ బాబు గాని చంద్రబాబు గారు గాని మాట్లాడటం జరుగుతాం. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటి వరకు వచ్చేటువంటి పెట్టుబడులను బట్టి దాన్ని చూస్తే వాళ్ళు అన్ని ఉద్యోగాలు కల్పిస్తామనేటువంటిది వారి ద్వారా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి యువతకి తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి చదివిస్తున్నారు, రైతు కుటుంబాల పిల్లలు, చిన్నపాటి ఉద్యోగస్తుల యొక్క పిల్లలు కావచ్చు, వ్యవసాయ కూలీల పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఏదైతే చదివిస్తున్నారు, లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు, అప్పులు చేసి కూడా చదివిస్తున్నారు. ఉద్యోగం వస్తే అప్పులు తీరుస్తామని కూడా వాళ్ళు ఎన్నో కళ్ళ కంటున్నారు. వాళ్ళందరి కళలు నిజం కావడం కోసమే ఈ రోజు చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళినా, లోకేష్ బాబు విదేశాలు పర్యటించినా, పెట్టుబడులు ఆకర్షింపజేసిన రాబోయేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. విధ్వంసకరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఈ రాష్ట్రానికి ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆ పార్టీ ఆలోచనలు, వైసీపీ యొక్క పోకడ చూస్తే కడప నగరంలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మెంబర్ ఎం భరత్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా ఈ మ్యాచ్లు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీ వరకు కడపలో 9 మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో మ్యాచ్ నిర్వహిస్తామని అన్నారు. ఈ మ్యాచ్ తిలకించడానికి ఉచితంగా పాసులు కూడా అందజేస్తున్నామని తెలియజేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మన కడపకి ఏపీఎల్ ఆడే అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఐపీఎల్ రావడానికి ముఖ్య కారణం మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏసీఏ కల్పించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం చేస్తున్నాము. ఈ ఫ్లడ్ లైట్స్, ఈ గ్రౌండ్ ఇవన్నీ రావడం వల్లనే ఈరోజు ఏపీఎల్ ఇక్కడికి వచ్చింది.
ఈ ఏపీఎల్ రావడానికి కారణం క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి కేశినేని చిన్ని గారు, అదేవిధంగా సానా సతీష్ బాబు గారు. వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీఎల్ ని మరింత ముందుకు తీసుకునే విధంగా మీరందరి సహాయం సహకారం అవసరం. మనము అక్కడ ఎక్కడెక్కడో ఆడుతున్నప్పుడు మనం లోకల్ గా ఆడే క్రికెటర్లని మనం ఎంకరేజ్ చేస్తే మన ఆంధ్రాలో జరుగుతున్న మ్యాచ్ల్ని మరి తమిళనాడు కానీ ముంబై కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్న మ్యాచ్లు వాళ్ళు ఆడుతున్న తీరును చూస్తే వాళ్ళు బాగా ఎలివేట్ అవుతున్నారు. అక్కడ కూడా మన ఆంధ్ర కూడా అంత స్థాయికి ఎదగాలి, మన ఆంధ్రాలో కూడా ఆడాలి, ప్లేయర్లు ఇండియాకి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ చేయబడింది. దాన్ని మరింత కింది వరకు తీసుకొని రావడానికి ఈరోజు కడప కూడా మన రాయలసీమలోని తలమానికంగా ఉండే కడపని కూడా ఎంచుకోబట్టే ఈరోజు మనం ఇంత మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మనము ఏపీఎల్ నిర్వహించుకుంటున్నాం. మనం మొత్తం 9 మ్యాచ్లు ఉంటాయి. రేపు మనము ఇనాగ్రేషన్ చేస్తున్నాము. రేపటి నుండి రేపు ఒక్కరోజు ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత రోజుకు 2 మ్యాచ్లు ఉంటాయి. అందరికి మరీ ముఖ్యంగా కడప ప్రజలకు కానీ ఇక్కడ చుట్టుపక్కల మన కడప జిల్లా వాళ్ళకి కానీ ప్రవేశం ఉచితం. ఎవరికి ఎక్కడ ఇది ఉండదు. టికెట్స్ అన్ని చేస్తారు, పాసులు మార్గం చేస్తే అందరికీ కూడా ఉచితంగా ప్రవేశం ఉంటుంది. మీ వల్ల మాకు కావాల్సింది ఏంటంటే మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తే మరింత స్కోర్లు కొట్టిన వాళ్ళకి పిల్లలని ఎలివేట్ చేయండి అనేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో చూస్తే వేరే జిల్లాలో కానీ వేరే స్టేట్లలో కానీ వేరే స్టేట్లలో ఏం చేస్తారంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడము ఈ ప్రెస్లో రావడం వల్ల నేషనల్ మీడియాలలో కానీ ఇంకొకటి ఛానల్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రావడం వల్లనే వాళ్ళకి ఎక్స్పోజర్ వస్తుంది. మనం కూడా ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్తో మనము ముందుకు పోలేకపోతున్నారు మన ప్లేయర్స్. ఆ ఎక్స్పోజర్ అనేది మీ వల్ల కావాలనేసి మీ వల్ల అవుతుంది కాబట్టి మీరు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడున్న సౌకర్యాలు కూడా ఇప్పుడు మనం సౌకర్యాలు అయితే బాగా చేస్తున్నాము. ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పార్కింగ్ లాట్స్ కూడా పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశాము. ప్రతి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలో ఉండే వాళ్ళకి కూడా వాటర్ ఇస్తాము. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మనం ఏపీఎల్ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలనేసి ఇది చేస్తున్నాం మీ అందరి సహకారంతో. మీరు మరింత ఇది చేస్తే రేపే మనకు ఇనాగ్రేషన్ కాబట్టి మీ వల్ల బాగా పబ్లిసిటీ చేసి రేపు అందరూ వచ్చేట్టుగా ఇది చేస్తే బాగుంటుంది అనేసి ఇది చేస్తున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇక ముందు కూడా మనకు ఇదే విధంగా సహకారం ఇవ్వాలనేసి కోరుకుంటూ ప్రెసిడెంట్ గారికి కేశినేని చిన్ని గారికి, అదేవిధంగా సతీష్ గారికి, సెక్రటరీ అయినటువంటి సానా సతీష్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే కాలంలో మన సిఇఓ గారు, ఎంఎస్ గేమ్ క్రికెట్ ఆపరేషన్స్ ఎంఎస్ గారు ఉన్నారు, గ్యారీ గారు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మనకి ఇంకా పెద్ద మ్యాచ్లు ఆడే అవకాశం మన కడప జిల్లా ప్రజలు వీక్షించే విధంగా ఉండాలనేసి మరింత మ్యాచ్లు ఇవ్వాలనేసి చేసుకుంటూ కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు తెలిపిందని వెల్లడి. కర్ణాటకలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పర్యటన. బెళగావిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం. ప్రాజెక్టుల వారీగా పలు అంశాలపై చర్చించిన మంత్రి అచ్చెన్నాయుడు. మాజీ సీఎం జగన్ తో ఆక్వా రైతుల సమావేశం. వివరాలు మీడియాకు వెల్లడించిన వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదులూరి ప్రసాద్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.